ప్రభుత్వానికి లేఖ రాసి ఊరుకున్నారు తప్ప ఎక్కడైనా రైతు అనే వ్యక్తి సంతోషంగా ఉన్నారా? సంక్రాంతికి రైతు సంతోషంగా కాకుండా కన్నీళ్లతో చేసిన ప్రభుత్వం ఏదుందంటే కూటమి ప్రభుత్వం తెలియపరుస్తున్నాను. అదేవిధంగా నెలకి 20,000 ఆర్థిక సహాయం అని చెప్పన్న సంవత్సరానికి ఎక్కడైనా ఆర్థిక సహాయం మీరు 20,000 రూపాయలు చేశారా? 20,000 రూపాయలు చేశారా అని చెప్పి నేను నేరుగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ 3 సిలిండర్లు అని చెప్పారు మీరు. ఇప్పుడు నిజంగా మహిళలందరినీ అడగండి ఒకసారి. మీకు ఇప్పటికీ 20 నెలలు అయిపోతున్నాయి, 6 సిలిండర్ రావాలి. ఎన్ని సిలిండర్ వచ్చినాయి మీ అందరికి మీ ఇంట్లోకి చెప్పండి ఒకసారి. ఏ ఒక్కింటికి కూడా సంవత్సరానికి అరాకొర సిలిండర్ తప్ప, 1 సిలిండర్ తప్ప 3 సిలిండర్ వచ్చిన ఇల్లు ఏ ఇంట్లో కూడా లేదు ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే కనుక. అదేవిధంగా మహిళా శక్తి మహిళలకి ప్రతి నెలకి 1,500 రూపాయలు ఇస్తా అని చెప్పి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చేతు ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. చివరికి ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా ఆయన బటన్ నొక్కి వెళ్లారు. ఎన్నికలకు వెళ్లే టైంలో కూడా మా అక్క చెల్లెమ్మలకి డబ్బులు ఇవ్వాలని చేతు ద్వారా 18,000 ఇవ్వాలనుకుంటే మీకెందుకు, మీకు నెలకు 1,500 ఇచ్చేస్తాం, ఆయన మీకు 45,000కి ఇచ్చాడు, మీకు 18,000 దాటితే ఇచ్చేస్తామని చెప్పిన పెద్ద మనిషి P4 అంట. P4 అక్కడ ఎవరో ధనవంతుల దగ్గర తీసుకుని మీకు డబ్బులు ఇవ్వాలట. మీ కుటుంబాన్ని వాళ్ళ దత్తత తీసుకుంటారు. జరిగే పని అయినది. దాన్ని గొప్పగా గవర్నర్ గారు ప్రసంగంలో P4 ద్వారా మేము బాగా అమలు చేస్తున్నామని చెప్పన్నారు. ఏ ఒక్క ఆడబిడ్డకైనా గానీ ఈ 1,500 రూపాయలు నిధి ముట్టిందా? సమాధానం చెప్పండి కుటుంబ నాయకులు ఎవరైనా కానీ. చాలా మందిని వ్యాపారస్తులు కావచ్చు, ఎవరైనా కొంత ఆర్థికంగా కొంచెం బలంగా ఉంటే వాళ్ళని భయపెట్టి మీరు P4లో జాయిన్ అవ్వాలని చెప్పిన అధికారుల ద్వారా అనేక ద్వారా మీరు భయపెడతారు తప్ప ఎక్కడైనా కానీ ఈ పథకం అమలు అయ్యిందా? గవర్నర్ గారి ప్రసంగంలో P4 బ్రహ్మాండంగా అమలు అయిపోతుందని చెప్పన్నారు. మహిళలకు ఉచిత బస్సు. ఎన్ని బస్సుల్లో మీరు ఉచిత ఇస్తున్నారంటే కనీసం చెప్పండి ఒకసారి. 16 రకాల బస్సులుంటే 6 రకాల బస్సుల్లో కూడా మీరు అవకాశం కల్పించట్లేదు మహిళలకి. మరి ఏం చేశారండి మీరు? 20 నెలల పరిపాలనలో ఈ కూటమి ప్రభుత్వం ఇది మేము చేశామని చెప్పే పథకం చెప్పండి. గతంలో కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు కోవిడ్తో ప్రపంచమంతా విలవెల్లాడుతున్నా కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ లో కూడా ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా పథకాలన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేసిన వ్యక్తి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన ధైర్యంగా మేము చెప్పగలుగుతాం. మీరు చెప్పగలుగుతారా? కాకపోతే ఆ రోజులో చంద్రబాబు అన్నాడు నేనుంటే కోవిడ్ వచ్చేది కాదని చెప్పని. ఆ రోజే అతన్ని ఒక కామెడియన్ గా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇంకా 1 నెల ముందే అమలు చేశారు తప్ప ఎక్కడ కూడా ఏ పథకాన్ని కూడా కోవిడ్ ఒక చెప్పి ఆపిన పరిస్థితి లేదు. మీరు గొప్పగా పెన్షన్ల గురించి చెప్తున్నారు. ఇందాక గవర్నర్ గారి ప్రసంగంలో కూడా మేము 1,000 రూపాయలు పెంచేసామని చెప్పని. అవును, మీరు 1,000 రూపాయలు పెంచారు, కానీ ఎంతమంది కట్ చేశారండి మీరు? సుమారు 5 లక్షల పైబడి పెన్షన్లు గతంలో ఉన్న పెన్షన్లు తగ్గించారు. జనరల్ గా ఇదివరకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికంటే ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 ఏళ్ళు పెన్షన్ చేశారు. దానికి 60 ఏళ్ళు పెన్షన్ చేసి ప్రతి 3 నెలలకు కూడా ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరు ఈ 20 నెలల్లో ఏ ఒక్కరికైనా పెన్షన్, కొత్త పెన్షన్ ఇచ్చారా మీరేమన్నా కానీ? ఒక వితంతు పెన్షన్ కానీ, అదేవిధంగా కొత్త పెన్షన్ అమలు చేయడం కానివ్వండి. మీరు గొప్పగా మరి ఎన్నికల్లో ఏం చెప్పారండి? 50 ఏళ్లు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేము పెన్షన్ ఇస్తామని చెప్పారే. మరి ఆ పెన్షన్ల గురించి ఇందులో ఎందుకు ప్రస్తావించే, ఆ పెన్షన్ ఇచ్చామని చెప్పి ఎందుకు చెప్పట్లేదు మీరు? ఎక్కడో కూడా మీరు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. మీరు పెంచిన అమౌంట్ ని ఈ పెన్షన్లు తగ్గించి మీరు ఆ పెంచిన అమౌంట్ ఇస్తారు తప్ప ఎక్కడ కూడా మీరు ఎడిషనల్ గా 1 రూపాయి కూడా పెన్షన్లకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో గతంలో అన్ని సంక్షేమ పథకాలు అమల్లో ముందుంటే ఈ రాష్ట్రం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకుండా కేవలం ఆర్భటాలు మాట్లాడితే 3 స్పెషల్ ఫ్లైట్లు, ఒకటేమో పెదబాబు గారికి, ఒకటి చిన్నబాబు గారికి, ఇంకోటేమో పవన్ కళ్యాణ్ గారికి. ఈ ఫ్లైట్లో తిరగడం తప్ప మీరు చేసింది ఏమైనా ఉందో చెప్పండి ఒకసారి. మాట్లాడితే దోవసెల్లో మేమని చెప్పంటారు.
అంత చలిలో కూడా తిరుగుతున్నామని చెప్పి అన్నారు. మీరు వెళ్ళినందువల్ల ఏ పరిశ్రమ తీసుకొచ్చారు ఇక్కడికి? ఏ పరిశ్రమ తీసుకొచ్చారు? స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళడం, మళ్ళీ మీకున్న మీడియాలో ఏదైతే TV5 కానీ ఏబిఎన్ కానీ వాటిలో చంద్రబాబు నాయుడు గారు చలికి కూడా విపరీతంగా కష్టపడతారని చెప్పి అన్నారు. మరి కష్టపడితే దానికి ఫలితం రావాలి కదా. అక్కడ దోవసులు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. మీరు దోవసులు ఏం మాట్లాడాలా? మాకు ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెడితే మీకు అది ఇవ్వగలుగుతాం, ఇది ఇవ్వగలుగుతాం అని చెప్పాలి. అంతే తప్ప అదేం చెప్పకుండా అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, దోవసులు వెళ్ళినప్పుడేమో ఇక్కడ గీతం కాలేజీకి ఏమో దానదత్తంగా 5,000 కోట్లు స్థలం కబ్జా వాళ్ళకి ఇచ్చేసేయడం. అంటే గీతంస్ కి 5,000 కోట్లు స్థలం ఇచ్చేస్తే మీకు అభివృద్ధి వచ్చేస్తుందా? అంటే గీతంలో మీకు ఎక్కడ గీతం కాలేజీలో ఎక్కడైనా కానీ ఉచిత చదువు చెప్తున్నారు మీకు ఎక్కడైనా కానీ? మరి గవర్నర్ గారి దాంట్లో చెప్పలేదే, మేము గీతంస్ లో 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం వాళ్ళకి ఉచితంగా ఇస్తున్నాము, అక్కడ ఉచితంగా చదివిస్తామని చెప్పించాల్సింది కదా మీరు. అప్పుడు గవర్నర్ ప్రసంగం అంతా కూడా ఒక తప్పులు తడాకలాగా, ఏమీ కూడా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ఆయన ఏదో మంచి చెప్తారు, ఇంకా జరిగింది చెప్తారు అనుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల్లో అభివృద్ధి లేదు, సంక్షేమము లేదు, ఎక్కడొకరో ప్రాజెక్టులు కట్టింది పరిస్థితి లేదు, ఒక రైతుని చూసింది లేదు, ఒక వ్యాపారస్తుడికి సహకరించింది లేదు, ఒక ఇండస్ట్రీ వచ్చింది లేదు, ఏమీ లేదు. గుండు సున్నా అన్నమాట ఈ రాష్ట్రానికి వచ్చింది. గుండు సున్నా. ఈ 20 నెలల్లో చేసింది ఏంటి అంటే కేవలం ప్రచార ఆర్భాటాలకి 1వ తారీఖు పెన్షన్ ఇవ్వడానికి మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు. 1వ తారీఖు పెన్షన్ కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్త చనిపోతే పెడనక్కడికి వెళ్ళారట. సరే కార్యకర్త కదా ఏదో చేస్తారనుకుంటే, ఏదో ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వడానికి మళ్ళీ హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ ఇక్కడికి. ఆ ఫ్లైట్ డబ్బులు ఇచ్చినా వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది కదా కనీసం. ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ప్రజలకి మంచి చేయలేదు. అదేవిధంగా ఏదైతే వాళ్ళ అనుకున్న కార్యకర్తలకి మేలు చేసిన పరిస్థితి లేదు. కేవలం ప్రచార ఆర్భాటాలకి దోచుకోవడానికే. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు కట్టించారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో విభజిత జిల్లాలకి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీలు ఉండాలని చెప్పని ఆయన 17 మెడికల్ కాలేజీ నూతనంగా నిర్మించడానికి స్థలాలు సేకరించి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టి కొన్ని మెడికల్ కాలేజీ ప్రారంభిస్తే వాటిని దుర్మార్గంగా PPP అని చెప్పని అమ్ముకుంటున్న దుర్మార్గులు ఎవరండి? ఈ కూటమి నాయకులు కాదా? విద్యకి వైద్యానికి అదేవిధంగా ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కష్టపడుతుంటే వాటన్నిటికీ తోట్లు పొడిచింది ఎవరు? ఈరోజు ఉదయం నేను మన జనవరి 26 కదా ఒక స్కూల్లో ఫ్లాగ్ ఆన్ చేయాలంటే మా వాళ్ళు వెళ్ళారు కొంతమంది. అక్కడికి వెళ్తే మన మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో గతంలో కంటే కూడా 50% జనాలు తగ్గిపోయారు. కార్పొరేషన్ స్కూల్లో కూడా గమనించాలి. అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు అయాంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంత బలంగా ఉండేయనే దానికి ఈ రోజు ఒక్కసారి మీరు గణాంకాలు తెస్తే, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు మీ శాఖ తప్ప మిగతా అన్నింటిలో మీరు వెళ్ళి పెడతారే, ఒకసారి మీ శాఖలో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉండే ఒకసారి ఆలోచించండి. ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో చదువు కానివ్వండి, టీచర్స్ ని ఎక్కువ మందిని పెట్టడం కానివ్వండి, వారికి భోజన వసతి కానివ్వండి, ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ని బాగు చేస్తే వాటన్నిటిని కూడా సర్వనాశనం చేసే విధంగా ప్రైవేట్ స్కూల్స్ ని ప్రోత్సహించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రజల జేబుల్లో డబ్బులు గొల్ల చేయడం తప్ప ప్రజలకు ₹1 మేలు చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. చాలా బాధేస్తుంది. 18 నెలలు 19 నెలలు అవుతున్నా గానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు పడుతుంటారు కదా. మీ సిగ్గుశరం లేదా మీకు? గతంలో 2014 నుంచి 19 దాకా మీరు పరిపాలించారు కదా. 10 ఏళ్లు మనకి రాజధానికి హైదరాబాద్ అవకాశం ఉంటే వాటిని కాదని అక్కడ ఓటుకి కోట్ల విషయంలో దొరికిపోయి అడ్డంగా రాత్రిపూట బస్సులో పడుకొని అమరావతిని ఈ విధంగా అబాసుపాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజు ప్రభుత్వ భూముల్లో కనుక మీరు నిర్మాణం చేస్తుంటే ఈ పార్టీకి అమరావతి డెవలప్ అయ్యేది కదా. ప్రభుత్వ భూములు కాకుండా 33,000 ఎకరాలు భూసేకరణ చేసి కోర్టు కేసులు సరైన నిర్మాణం చేపట్టకుండా 3 పంటలు పండే ప్రదేశాలను నాశనం చేయడం, ఈ అమరావతిని సర్వనాశనం చేసిన చంద్రబాబు నాయుడు కాదు, అతను భూ ఆశ కాదు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికే కదా ఇవన్నీ కూడా. పోనీ వాళ్ళు గతంలో 5 సంవత్సరాలు అమరావతి రైతులంతా కూడా ఏదో ఇబ్బంది పడ్డారు, వాళ్ళు మీకోసం అంత నుంచున్నారే, మళ్ళీ వాళ్ళకి 40,000 ఎకరాలు మళ్ళీ భూ సమీకరణ చెప్పిన రైతులను మోసం చేయడం తప్పు కదా చంద్రబాబు నాయుడు గారు? అమరావతి రైతులు మీకోసం పాపం పాదయాత్రలు చేశారు ఇక్కడికి తిరుపతి అని చెప్పి, అటు అరసోలు అని చెప్పని. అటువంటి రైతులు ఈ రోజు మీ సభల్లో గుండెపోటు వచ్చి మా కష్టాలు తొలగించమని చెప్పిన రామారావు రైతు మీ మంత్రి సాక్షాత్తు మంత్రి నారాయణ ముందే గుండెపోటు వచ్చి చచ్చిపోలా? ఎందుకు రైతుల ఘోష మీరు ఈ విధంగా చేస్తున్నారు? మీరు ఇప్పటికైనా మీకు అమరావతి మీద చిత్తశుద్ధి ఉందా అసలుకి? కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అని చెప్పని ఊరికే ప్రచారాలు చేయడం, 3,000 4,000 రూపాయలు అడుగు కట్టాల్సింది 20,000 15,000 16,000 మీ ఇష్టం వచ్చినట్టు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ చేసుకోవడం తప్ప మీరు ఎక్కడైనా అమరావతి మీద చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నారా? ప్రశ్నిస్తున్న వ్యక్తి మనకి కనపడకుండా పోతాడు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్ లో చేస్తారు, మధ్యాహ్నం లంచ్ ఏమో ఆంధ్రాలో చేస్తారు, మళ్ళీ రాత్రికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పనుకుంటారు. వాళ్ళు మనకు అవసరమా? ఈ కూటమి నాయకులు మనకు అవసరమా? వీకెండ్ వస్తే చాలు చలో హైదరాబాద్ అందరూ కూడా. అందుకే ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. భారతదేశంలో చూసుకుంటే అన్నిట్లో కూడా లా అండ్ ఆర్డర్లో చాలా ఇబ్బంది. ఎందుకంటే ఎస్సీలు ఎంతమంది ఎస్సీలను పొట్టలు పెట్టుకుంటారండి వీళ్ళు? ఎస్సీలను అరెస్ట్ చేయడం, అదేవిధంగా బీసీలను అరెస్ట్ చేయడం, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఎంతమంది ఇబ్బంది పెడుతున్నారు? రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పని. ఎక్కడైనా భద్రత ఉందా? మహిళలకు రక్షణ ఉందా? మనకు హోమ్ మినిస్టర్ గారే మహిళ, మరి ఆమె మహిళ కదా, ఆమె చూస్తుందంటే ఆమె శాఖ మీద తప్ప ఆమె శాఖ మీద ఎప్పుడు ఆమె రివ్యూస్ చేయదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె పనికొస్తుంది తప్ప ఆమె దేనికి పనికిరాని వ్యక్తి. ఎంతమంది మహిళల మీద అత్యాచారం జరుగుతుందండి? ఇదేనా లా అండ్ ఆర్డర్ కాపాడడం అంటే? ఇదేనా మీ ఎక్స్పీరియన్స్? ఇదేనా మీ పరిపాలన? మళ్ళీ చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ, మేము 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాం. మీరు కలిసి పనిచేసేది ప్రజల పరిపాలన కోసం కాదు, దోచుకోవడానికి అని చెప్పని ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు. దయచేసి ఈ రోజైనా సరే నిజాలు చెప్తారేమో అని చెప్పని మేము ఆలోచించాము. కానీ ఎక్కడ కూడా నిజాలు లేవు. ఏ ఒక్కటి కూడా నిజం చెప్పలేదు. ఏ ఒక్క పథకాన్ని కూడా మేము అమలు చేస్తామని చెప్పుకునే విధంగా వారి ప్రసంగం లేదు. అన్ని అమలు చేసేసామని చెప్తున్నారు. నిజంగా చెప్పండి, ఈ సూపర్ 6 మొత్తం మీరు అమలు చేశారా? నేను చెప్పింది ఊరికే మీరు 6ఏ, కానీ మీ మేనిఫెస్టో తీసుకుంటే 100 పేజీల పుస్తకం ఉంటది. దాని గురించి మాట్లాడితే ఏ ఒక్కటి కూడా అమలు కాదు మీది. మీరు చెప్పిన మొదటి 6లోనే మీరు అమలు చేయలేకపోతే ఈ ప్రభుత్వం విఫలమైనట్టు కాదా? మళ్ళీ అప్పులు మాత్రం లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. సుమారు ఇప్పటికి 3,25,000 కోట్ల అప్పు చేశారు. ఏం చేశారా మీరంటే సమాధానం చెప్పేది పరిస్థితి లేదు. మేము 5 ఏళ్ళకి చేసిన అప్పుని వీళ్ళు 15 నెలల్లో చేశారు. మేము 5 ఏళ్ళు అప్పు చేసినా గర్వంగా చెప్పగలుగుతాం మీ పథకాలు అందించామని చెప్పని. మీరు చెప్పగలుగుతారా? మీ అమలు చేశామని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? అందుకనే ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పసలేదని చెప్పని, అన్ని కూడా వారి నోట అబద్దాలు పలికించారని చెప్పని ఈ రాష్ట్ర ప్రజానికానికంతా తెలియజేయడానికి మేము ఈరోజు మీ ముందు రావడం జరిగింది. తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వీళ్ళు చేసిన మోసాలను ఎప్పటికప్పుడు మేము ప్రజలకి తెలియజేస్తాము. తప్పకుండా వీళ్ళ మోసాల ద్వారా రానున్న రోజుల్లో చాలా గట్టిగా బుద్ధి చెప్తామని కూడా మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. ఇప్పుడు ఈ టీటీడీలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గాని, ఒక ఉప ముఖ్యమంత్రిగా గాని వాళ్ళు ఆ విధంగా ఎప్పుడు కూడా మాట్లాడకుండా ఉండవలసింది. ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాకుండా ఏమి నిర్ధారణ కాకుండానే అందులో జంతువు కొవ్వు కలిసిపోయింది, అదేవిధంగా చేపల నూనె కలిసింది అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వెంకటేశ్వర స్వామి మీద అబద్దాలు మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆల్రెడీ సిట్ నివేదిక మీకు ఛార్జ్ షీట్ వేశారు.
2-3 రోజుల్లో అది చార్ట్ షీట్ విషయాలు కూడా బయటకు వస్తాయి. తప్పకుండా ఎవరైతే తప్పుడు మాట్లాడారో ప్రత్యామ్నాయ దీక్షలు అప్పుడు కాదు, కూటమి ప్రభుత్వం ప్రత్యామ్నాయ దీక్ష చేసే అవసరం వచ్చే విధంగానే ఉంటుందని మాత్రం మీకు తెలియపరుచుకుంటున్నాను. అంటే తెలుగుదేశం పార్టీ స్పీకర్ కానీ ఆ నాయకులకు కానీ అసెంబ్లీ గురించి, అసెంబ్లీ రూల్స్ గురించి మాట్లాడే అర్హత లేదు. గతంలో 2014 నుంచి 19 లోపు 23 మంది ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొట్టినట్టు కొని 4 మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఈ స్పీకర్ నోట్లో ఏం పెట్టుకున్నాడు ఆ రోజు? అది రాజ్యాంగానికి కరెక్టేనా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కదా, మీ అసెంబ్లీలో అడుగు పెట్టనని చెప్పని. మరి అప్పుడు జీతం తీసుకోలేదు ఆయన? సిగ్గుసర ఉండాలి స్పీకర్కి ఏమన్నా గనక ఆ నేషనల్ ఫామ్ లో మాట్లాడేటప్పుడు హుందాతనంగా మాట్లాడాలి. కానీ ఆ హుందాతనాన్ని ఆయన